పరిశోధనా సంచాలనానికి సుస్వాగతం. ఈ ప్రఖ్యాత కోళ్ల పరిశోధనా సంస్థ 1988వ సంవత్సరం మార్చి 1వ తేదీన హైదరాబాదులోని రాజేంద్రనగర్లో స్థాపించబడింది. ఈ సంస్థ చారిత్రాత్మక విశిష్టత కలిగిన హైదరాబాద్ నగరంలో రైల్వే స్టేషన్కు 14 కిలోమీటర్లు, విమానాశ్రయానికి 20 కిలోమీటర్ల దూరంలో నైరుతి దిశగా ఉంది. సుందరమైన ఆహ్లాదకరమైన పచ్చని చెట్లు పరిచిన 30 ఎకరాల భూమిలో ఉన్న ఈ సంస్థలో ముఖ్యమైనవి పరిపాలన, ప్రయోగశాల భవనము, గృహ సముదాయము, నిరవధికంగా విద్యుత్తునందించే పవర్ జనరేటర్, గ్రుడ్లను పొదగేసే హ్యాచరీ మరియు నిత్య ప్రయోగాల నిలయంగా ఉండే కోళ్ల ఫారాలు ఉన్నాయి. కోళ్ల ఫారంలో 8 బ్రూడర్ షెడ్లు, 9 లేయర్ షెడ్లు ఉన్నాయి. కోళ్లలో గ్రుడ్లు మరియు మాంసపు ఉత్పత్తిని పెంపొందించటమే ఈ సంస్థ యొక్క ముఖ్యోద్దేశం. దీని సాధన కోసం AICRP ఆన్ పౌల్ట్రీ ఇంప్రూవ్మెంట్ అనే పద్ధతి ద్వారా దేశంలో ఉన్న వివిధ పశుశాస్త్ర, వ్యవసాయ శాస్త్ర విశ్వవిద్యాలయాలు మరియు ICAR సంస్థల సహకారంతో గ్రుడ్ల కోళ్ల మరియు మాంసపు కోళ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని బ్రీడింగ్ పద్ధతి ద్వారా వృద్ధి చేస్తున్నారు. గ్రుడ్ల కోళ్ల వృద్ధి శ్రీ వెంకటేశ్వర పశుశాస్త్ర విశ్వవిద్యాలయం హైదరాబాద్, కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం మన్నుత్తి, ఆనంద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆనంద్, కేంద్రీయ పక్షి పరిశోధనా సంస్థ ఇజాత్ నగర్లలో జరుగుతుంది. అలాగే మాంసపు కోళ్ల అభివృద్ధి బెంగళూరులో ఉన్న కర్ణాటక వెటర్నరీ యానిమల్ అండ్ ఫిషరీ సైన్స్ విశ్వవిద్యాలయం, భువనేశ్వర్లో ఉన్న ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లూథియానాలో ఉన్న పంజాబ్ వ్యవసాయ శాస్త్ర విశ్వవిద్యాలయం, ఇజాత్ నగర్లో ఉన్న కేంద్రీయ పక్షి పరిశోధనా సంస్థ, జబల్పూర్లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో జరుగుతుంది. త్రిపుర రాష్ట్రంలో ఉన్న అగర్తలాలో గ్రామీణ కోళ్ల పెంపకం మీద ఒక ప్రాజెక్ట్ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ డైరెక్టరేట్ ఆన్ పౌల్ట్రీ ఈ AICRPకి సంబంధించి అన్ని విభాగాలను పర్యవేక్షిస్తూ వివిధ AICRP కేంద్రాలలో జరుగు ప్రయోగాల నుండి సత్ఫలితాలు రాబట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సంచాలనయం యొక్క ముఖ్య భూమికలలో మొదటిది ICAR వారు నిర్ధారించిన కోళ్ల బ్రీడింగ్ ప్రోగ్రాంని అనుసంధానపరచటం, దానిని అమలుపరచటం, కోళ్ల అభివృద్ధికి ఉపయోగపడే బ్రీడింగ్ ప్రయోగాలు చేయడం మరియు అభివృద్ధి చెందిన కోళ్ల పరిజాతులను పరిరక్షించడం. వీటిని సాధించటంలో పోషణ మరియు రోగనిరోధక విభాగాల సహకారం చాలా అవశ్యం. అదేవిధంగా కోళ్ల పెంపకం ద్వారా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా వెనుకబడి ఉన్న గ్రామీణ మరియు ఆదివాసీయుల ఉన్నతి కోసం పనిచేయడం ఈ సంస్థ ముఖ్య కార్యక్రమాలు. పోషణ విభాగం కొన్ని నిర్దిష్టమైన ప్రయోగాలు పారిశ్రామిక మరియు ఆరుబయట పెంచుకోళ్లపై చేస్తూ వాటి ఉత్పాదకత మరియు ఉత్పత్తుల నాణ్యత పెంచడంలో కృషి చేస్తుంది. ఈ సంస్థ బాధ్యతలు నిర్దేశక మహాశయులు నిర్వహిస్తూ ఉంటారు. వీరికి తోడుగా రీసెర్చ్ అడ్వైజరీ కమిటీ, క్విన్క్వినియల్ రివ్యూ కమిటీ మరియు ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కమిటీ సహకరిస్తూ ఉంటాయి. ఈ డైరెక్టరేట్లో కోళ్లపై ప్రయోగాలు చేయడానికి అవసరమైన అన్ని వసతులు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా బ్రీడింగ్, పోషణ, జన్యుకణ మరియు రోగ నియంత్రణ శాస్త్రాలలో ప్రయోగాలు చేయడానికి చాలా అనువైన పరికరాలు, కోళ్ల ఫారాలు ఉన్నాయి. క్వాంటిటేటివ్ జెనెటిక్ మరియు బ్రీడింగ్ అనేవి ఈ సంస్థలో ప్రధాన కార్యక్రమాలు. ఈ ప్రక్రియలో భాగంగా అపారమైన గణాంకాలను విశ్లేషించి జన్యుపరంగా వివిధ రకాల కోళ్ల ఉత్పాదక సామర్థ్యాన్ని వృద్ధి చెందిస్తారు. కోళ్లలో ఉండే జన్యు లక్షణాలను RFLP, మైక్రోశాటిలైట్స్ మరియు RAPD టెక్నిక్స్ ద్వారా కూలంకషంగా విశ్లేషిస్తారు. కోళ్ల పోషణ ప్రయోగశాల వారు పరిపూర్ణ స్థాయిలో పనిచేస్తూ కోళ్ల దాణాలో పోషక విలువలు, ఖనిజాలు, క్రొవ్వు ఆమ్లాలు, శిలీంధ్రాల విషపదార్థాలు, కోళ్ల దాణా, కోళ్ల ఉత్పత్తులలో క్రిమిసంహారకాల అవశేషాలు, కోడి గ్రుడ్డు మరియు ఎముకల గట్టితనాన్ని విశ్లేషిస్తారు. రోగనిరోధక విభాగం కోళ్లలో రోగ లక్షణాలను గమనిస్తూ వాటి రక్తంలో రోగనిరోధక సామర్థ్యాన్ని గమనించి రోగం సోకిన కోళ్లకు చికిత్స చేస్తూ కోళ్ల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. కోళ్ల ఫారంలో 10,000 కోళ్లను ఇండివిడ్యువల్ కేజెస్లోనూ 15,000 కోళ్లను బ్రూడింగ్ పద్ధతిలోనూ ఒకేసారి పెంచగల సామర్థ్యం ఉంది.
అంతేకాకుండా అతి సునిశితమైన పోషణ మరియు రోగ నియంత్రణ ప్రయోగాలు చేయడం కోసం 2500 కోళ్లను పెంచే సామర్థ్యం గల బ్యాటరీ బ్రూడర్స్ ఉన్నాయి. ఈ సంస్థలో జరుగు ప్రయోగాలకు కావలసినంత దాణాను తయారు చేయగల దాణా మిల్లు, దాణా కలుపు యంత్రం మరియు గోదాము ఉన్నాయి. ఈ సదుపాయాలతో నెలకు చాలినంత అంటే 50 నుండి 60 టన్నుల వరకు దాణాను తయారు చేస్తారు. ఈ సముదాయంలో అతి తక్కువ దాణాను సమతుల్యంగా తయారు చేసుకొనుటకు టైనీ టాట్ ఫీడ్ మెషిన్ కూడా ఉంది. ఫలదీకరణం చెందిన గుడ్లను పొదగేసుకొనుటకు ఎక్స్పెరిమెంటల్ హ్యాచరీ కీలక ప్రదేశంలో ఉంది. పెట్టెల నుండి ఈ గుడ్లను సేకరించి, శుభ్రపరచి, క్రిమిరహితం చేసి శీతలీకరణ గదిలో భద్రపరుస్తారు. ఈ హ్యాచరీ సహాయంతో ఒక తడవకు 30,000 గుడ్లను పొదగేయవచ్చు. చనిపోయిన కోళ్ల నుండి మరియు హ్యాచరీ నుంచొచ్చే వ్యర్థ పదార్థాల నుండి మిగతా కోళ్లకు రోగాలు సోకకుండా నివారించుటకు కరెంటుతో పనిచేసే ఇన్సెనరేటర్తో కోళ్లను కాలుస్తారు. గ్రంథాలయంలో జాతీయ, అంతర్జాతీయ ప్రయోగ పత్రికలు మరియు పుస్తకాలు ఉన్నాయి. ప్రపంచ సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించబడిన అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా ఉంది. గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాలకు అనువైన విధంగా కోళ్లను ఉత్పత్తి చేయడం ఈ సంస్థ యొక్క ప్రధాన అంశం. వివిధ రంగులతో ఉన్న కోళ్లను పొడవైన కాళ్లతో, అధిక రోగనిరోధక శక్తి కలిగి, అధిక మాంసపు ఉత్పత్తినిచ్చే బ్రాయిలర్ కోళ్ల కోసం శరీర బరువు మరియు దాణా వినియోగం అంశాలపై శాస్త్రవేత్తలు దృష్టి పెడుతున్నారు. అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి కోసం డ్వార్ఫ్ మరియు మెడ చుట్టూ జుట్టులేని విశిష్టమైన కోడి రకాలను వినియోగిస్తున్నారు. గ్రుడ్ల ఉత్పత్తి శాతం, బరువు, నాణ్యత మరియు దాణా వినియోగ సామర్థ్యాలను ఉపయోగించి వివిధ రకాల లేయర్ కోళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. ప్రధాన బ్రీడింగ్ ప్రోగ్రాంకి అనుసంధానంగా పోషణ మరియు రోగ నివారణలపై సమగ్ర సమాచారాన్ని ప్రయోగాల ద్వారా నిర్ధారించారు. జన్యుకణ లక్షణాలు నిర్ధారణ చేసి వాటిని సెలక్షన్ పద్ధతిలో అనుసంధానించి కొత్త కోళ్ల రకాలను ఉత్పత్తి చేస్తారు. అవసరాన్ని బట్టి కోళ్ల పెంపకందారుల సమస్యల్ని తీర్చడం కోసం వివిధ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ అంటే ఏపీ సెస్ ఫండ్ ఆఫ్ ఐసీఏఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, ప్రపంచ బ్యాంక్ సహాయంతో నడిచే నెట్వర్క్ ప్రోగ్రామ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, టెక్నాలజీ మిషన్ ఫర్ ఆయిల్ సీడ్స్, పల్సెస్ అండ్ మెయిజ్, సిఎస్ఐఆర్ వారి సహాయ సహకారాలతో ప్రయోగాలు చేస్తున్నారు. గవర్నమెంట్, ప్రైవేటు సహకారంలో భాగంగా ఈ డైరెక్టరేట్ వివిధ రకాల కోళ్ల పెంపకంలో ఎదురయ్యే సమస్యలకు రైతులకు మరియు ప్రైవేటు సంస్థలకు సలహాలు, సూచనలు ఇస్తుంది. ఈ డైరెక్టరేట్ కోళ్ల రైతులకు ఉపయోగపడే కొన్ని విశిష్టమైన ఫలితాలను కనుగొన్నది. ఇవి గ్రామీణ మరియు పారిశ్రామిక కోళ్ల పెంపకందారులకు చాలా ఉపయోగాలనిస్తున్నాయి. ప్రఖ్యాతి చెందిన వనరాజ, గ్రామప్రియ మరియు కృషిబ్రో కోళ్లు ఈ సంస్థ వారు ఉత్పత్తి చేసినవే. గ్రామీణ, ఆదివాసీ మరియు పట్టణ ప్రాంతాల్లో ఈ కోళ్లు అందమైన రంగురంగుల ఈకలతో చూడముచ్చటగా ఉండి ఆరుబయట లేదా పెరళ్లలో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. వీటిని పెంచడానికయ్యే ఖర్చు బహుస్వల్పం. వనరాజాని మాంసం మరియు గుడ్ల కొరకు, గ్రామప్రియని గుడ్ల కొరకు మరియు కృషిబ్రోని మాంసం కొరకు పెంచవచ్చు. ఈ 3 రకాల కోళ్లలో ఉన్న మంచి లక్షణాల వల్ల ఈ కోళ్లు భారతదేశం నలుమూలలా అంటే జమ్మూ కాశ్మీర్ నుండి అండమాన్ నికోబార్ వరకు, గుజరాత్ నుండి ఉత్తర ఈశాన్య రాష్ట్రాలన్నింటి వరకు బహుళ ప్రాచుర్యాన్ని పొందాయి. ఏఐసిఆర్పిలో భాగంగా వివిధ సంస్థలు లేయర్ మరియు బ్రాయిలర్ కోళ్ల రకాలను ఉత్పత్తి చేశాయి. ILI-80ని కేంద్రీయ పక్షి పరిశోధనా సంస్థ ఇజాత్ నగర్, ILM-90ని
కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం మన్నుత్తివారు, ILR-90ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారు, అదేవిధంగా B-77ని మరియు IBI-91ని కేంద్రీయ పక్షి పరిశోధనా సంస్థ ఇజాత్ నగర్ వారు, IBB-83ని వ్యవసాయ విశ్వవిద్యాలయం బెంగళూరు వారు మరియు IBL-80 అనే మాంసపు జాతి కోళ్లను పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ఉత్పత్తి చేశారు. ఈ సంస్థ చేసిన ఇతర ప్రయోగ ఫలితాలలో ముఖ్యమైనవి: కోళ్ల దాణాలో కొర్రలను, సజ్జలను మరియు జొన్నలను మొక్కజొన్నకు ప్రత్యామ్నాయ శక్తి ధాతువుగా వాడుకోవచ్చు. సోయా చిక్కుడు చెక్కకు బదులు 70% వరకు ప్రొద్దుతిరుగుడు చెక్క, గ్లూకోసినలేట్ లేని ఆవపిండి లేదా నువ్వుల పిండితో లేయర్ మరియు బ్రాయిలర్ కోళ్ల దాణాలో ఉపయోగించుకోవచ్చు. సాధారణంగా కోళ్లకు అరుగుదల కాని ఫైటేస్ అనే భాస్వరాన్ని విటమిన్ D3 ఫైటేస్ అనే ఎంజైమ్ ద్వారా ఆర్గానిక్ ఆమ్లాలను ఉపయోగించి 70-80% వరకు కోళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. కోళ్ల దాణాలో ఉండే శిలీంద్ర విషపదార్థాల యొక్క దుష్ప్రభావాలను కోళ్లకు రానివ్వకుండా నియంత్రించే మంచి పద్ధతులను కనుగొన్నారు. రోగ నియంత్రణలో భాగంగా టీకాల పద్ధతి, మందుల వాడకం మరియు జీవ సంరక్షణ విధానాన్ని వివిధ రకాల కోళ్ల జాతులకు కావలసిన విధంగా నిర్ధారించారు. కోళ్ల రైతులకు, పరిశ్రమకు కావలసిన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సంస్థ అందజేస్తుంది. వివిధ రకాల కోళ్లను, ఫలదీకరణం చెందిన గుడ్లను పిల్లల రూపంలో రైతులకు అందజేస్తుంది. రైతులకు కోళ్ల పెంపకానికి అవసరమైన శాస్త్రీయ పరిజ్ఞానాన్నందించే శిక్షణను ఇస్తుంది. టీకాల తయారీకి అవసరమైన గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. We have 9 centers of AICRP on poultry breeding apart from this directorate, which is coordinating unit. Besides, we have got our own research projects at this directorate. So far we have developed few varieties of chicken, both for intensive as well as rural poultry production. Our varieties have become very popular, particularly Banraja and Gram Priya, which has been exclusively developed for rural poultry production, has gained momentum and has been well accepted by rural and tribal people throughout the country. By now we have supplied the germplasm of these two varieties around 30 lakhs, both in terms of chicks as well as fertile eggs. We are trying to reach every nook and corner of this country to benefit the rural and tribal community of this nation. I hope this directorate will serve the cause of the farmers of this nation in the years to come. దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఈ సంస్థలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలచే గుర్తింపు, పురస్కార సత్కారాలు అందుకున్నారు. అందులో కొన్ని ICAR టీమ్ రీసెర్చ్ అవార్డ్ 2003, 2004, 2 ICAR యువ శాస్త్రవేత్త అవార్డులు, బెస్ట్ రీసెర్చ్ పేపర్ అవార్డ్, ప్రపంచ కోళ్ల శాస్త్ర సమాఖ్య, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్, భారతదేశ పశు పోషణ శాస్త్ర సమాఖ్య వారిచే ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ సంస్థ కొత్త మరియు అత్యంత ఉపయోగకరమైన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని గ్రామీణ, ఆదివాసీ కోళ్ల రైతులకు మరియు కోళ్ల పరిశ్రమకు అందించటానికి నిత్యం నిరంతరం కృషి చేస్తోంది. ఈ సంస్థలో పనిచేసే శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందంతా సమిష్టిగా పనిచేసి కోళ్ల పెంపకందారుల ద్వారా దేశంలో ముఖ్యంగా గ్రామీణ మరియు ఆదివాసుల ఆరోగ్య, ఐశ్వర్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నారు. ఈ సంస్థ గురించి అదనపు సమాచారం కోసం లాగాన్ చేయండి www.pdonpoultry.org లేదా సంప్రదించవలసిన చిరునామా డైరెక్టర్, ప్రాజెక్ట్ డైరెక్టరేట్ ఆన్ పౌల్ట్రీ, రాజేంద్ర నగర్, హైదరాబాద్ 500030. ఫోన్ నంబర్
914024015565. ఈమెయిల్ pdpoult@ap.nic.in. తమరి రాక మాకెంతో ఆనందాన్నిచ్చింది. మరలా మీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాం.